ఒక్కసారి విమాన వెంకటేశ్వరుణ్ణి చూస్తే కింద నుంచి ఇలా బాణం గుర్తేసి వెండి కవచంతో ఉన్న విమాన వెంకటేశ్వరుడు, ఆయనకి ఎడం చేతి పక్కన తోక పై వరకు ఎత్తి కిరీటానికి తగులుతున్న హనుమ, కుడి చేతి పక్కన చేతులెత్తి ఆడుకుంటున్న బాలకృష్ణుడు, ఆ బాలకృష్ణుడి పక్కన ఉన్నటువంటి రెక్కలు విప్పిన గరుత్మంతుడు, ఆ మహానుభావుణ్ణి విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసి నమస్కారం చేసి కిందకి దిగి కొంచెం ముందుకెళ్ళి అలా మెట్లెక్కి భగవత రామానుజుల సన్నిధిని చూసి ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి మహానుభావుడు ఆ ఉన్నటువంటి యోగ నరసింహస్వామి వారి దగ్గరికి వెడితే ఆయన ఇలా కూర్చునుంటే ఈ చేతి మీద కూడా ఉబ్బుగా కనబడుతూ గోళ్ళు, ఆయన యొక్క పాదాలు, ఆ పక్కన ఉన్నటువంటి కోరలు, కట్టుకున్న పట్టుపంచ అవన్నీ కనపడుతుంటే మీరు చూసి ఆయనకు నమస్కారం చేసి ఓహో ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమాచార్యుల వారు చక్కగా తిని కూర్చున్నాడు మహానుభావుడిని కీర్తన చేసి దీని గురించి అని ఓ నమస్కారం చేసి ఆలయం వెనక నుంచి అదే ఈశాన్యంలో ప్రతిష్ఠ చేసిన స్తంభం అని కొంతమంది అనుకుని కొంతమంది ప్రదక్షిణం చేస్తుంటే ఆ ఆలయానికి ప్రదక్షిణం చేసి ఇలా మెట్లు దిగుతూ ఉంటే కుడి చేతి పక్కన రాతిపళ్ళెం కనబడితే ఇచ్చట కూర్చుండరాదు అనో బోర్డు కనబడితే కొంతమంది అమాయకంగా ఇక్కడే స్వామివారి కర్పూరం తీస్తారని దాన్ని కూడా ఇలా చేత్తో అనేసి దాని మీద ఓంకారం రాసేసి అది కళ్ళకద్దేసుకుని తలకి రాసేసుకుంటుంటే వెంకటరమణ నీ భక్తుల యొక్క స్థితికి అడ్డెక్కడుందనుకుని మెట్లు దిగి కొంచెం ముందుకెళ్ళి ఆ మెట్లెక్కి కుడి పక్కకి తిరిగి ఎడం పక్కకి తిరిగితే అక్కడే పెద్ద వెంకటరమణ స్వామి వారి యొక్క ఆ హుండీ ఉంటే దానికి ఇలా చిరుగులా ఉన్నటువంటి చెయ్యి పెట్టే చోట్లోంచి ఇలా చెయ్యి పెడితే లోపల ఉన్నది కనపడకపోయినా ఆ పైన చెయ్యి పెట్టినప్పుడు ఇక్కడ వరకు ఆ బట్ట తగులుతుంటే ఆ చేతిలో పట్టుకున్నది వెంకటరమణ ఇన్ని జన్మలకి నిన్ను సేవించడానికి కావలసిన విధంగా నాకు ద్రవ్యం ఇయ్యమని నమస్కారం చేసి ఆ మొక్కుబడులన్నీ అందులో పడేస్తే ఠక్ అని కొన్ని చప్పుళ్ళు లేకుండా కొన్ని హుండీలో పడిన తర్వాత హుండీకి ప్రదక్షిణం చేసి హుండీని కూడా కళ్ళకద్దుకుని నమస్కారం పెట్టిన భక్తుల యొక్క స్థితిని చూసి నవ్వుకుని ఆ ఇత్తడివి ఇలా చతురస్రాకారంగా ఉన్న బిళ్లల్లోంచి లోపలికెడుతున్న భక్తులు కనబడితే అక్కడే పెట్టిన లక్ష్మీదేవి దానికి రక్షణగా తోలు బెల్టు పెట్టుకోకుండా టోపీ పెట్టుకోకుండా అక్కడ నిలబడినటువంటి కొంతమంది రక్షకభటులు, అది దాటి ఇలా ఎడం పక్కకెడితే గోడ మీద ఉన్న లక్ష్మీదేవి ఆవిడ ఇలా చెయ్యి పెట్టి ధనాన్ని కురిపిస్తున్నట్టు పొడుగ్గా పుట్టినందుకు ఇన్నాళ్ళకి సార్థకతని రెండు చేతులు పైకెత్తి స్వామి పాదాలు పట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసి తెల్లవారకట్ట చల్లగా ఉన్నప్పుడు వెళ్ళారేమో అమ్మవారి పాదాలు అభిషేకం చేసిన శివలింగంలా చల్లగా తగిలితే ఆ చల్లదనాన్ని కళ్ళకి రాసుకుని అమ్మాయి అంత అదృష్టమమ్మా అనుకుని ముందుకొచ్చి ఆ రంగనాయ స్వామి మంటపానికి యువతల ఎక్కడానికి 2 మెట్లులా ఉన్న చోట అప్పుడే కడగడం వల్ల కొంచెం తడితడిగా ఉంటే ఒరే కళ్ళజోడు తీసి ఒక్కసారి ఇలా పట్టుకోరా అని చెప్పి కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి భుజం మీద ఉత్తరీయం తీసి నడువుకి చుట్టుకుని ఆ తడి నేల మీద పడుకుంటే చల్లగా ఒంటికి తగిలితే ఈశ్వరా నన్ను చల్లగా చూస్తానని నువ్వు వరమిచ్చావా అనుకుని ఆ కళ్ళు ఇలా ఇలా అంటే ఆ నేల మీద తడి కళ్ళకంటుకుంటే చెవులు ఇలా అన్నప్పుడు చెవులు కంటుకుంటే ఆ నీటి తడి కొంచెం ఇలా జారుతో దురద పెడుతుంటే ఈశ్వరుడికి నమస్కరించి పైకి లేచాక ఆ తడి నీటి బొట్టు ఇలా ముక్కు మీదకి కారితే ఉత్తరీయం తీసి ఒక్కసారి బొట్టు పోకుండా ఇలా తుడుచుకుని కొడుకునడికి కళ్ళజోడు పెట్టుకుంటే దాని మీద ఈ నీటి చుక్క పడి కనపడకపోతే మళ్ళీ తీసి ఉత్తరీయంతో తుడిచి కళ్ళజోడు పెట్టుకుని ఎడం పక్కకి తిరిగి ఆ ద్వారంలోంచి బయటికి వచ్చి మళ్ళీ ఎడం పక్కకెడితే కొడుకు నాన్నగారండి ఎందుకైనా మంచిది నేను ఇట్నుంచి వస్తాను మీరు అట్నుంచి రండి అని అట్నుంచి వాడు వెళ్ళి నేను ఇట్నుంచి వెళ్ళి ఇద్దరికీ లడ్డూ వేయిస్తే ఇద్దరం లడ్డూ పట్టుకుని అక్కడికి వెళ్ళి పూలబావి దగ్గర నిలబడి ఒరే పొద్దున్నే లడ్డూ దొరికిందిరా అని కళ్ళకద్దుకుని అక్కడ మాత్రం షుగర్ కంప్లైంట్ అన్న మాట లేకుండా టక్క నోట్లో వేసుకుని ఆ లడ్డూ తినేసి స్వామివారి పోటు ఆ వంటశాలలోంచి వస్తున్న సువాసనలకి అబ్బా కాసేపు ఆగి మనం వస్తాం కదరా అష్టదళ పారపద్మారాధన సేవకి పెద్ద పెద్ద వడలవి ఇస్తారు అనోసారి ప్రసాదం తలుచుకుని అక్కడే ఉన్న పంపుల దగ్గరికి వెళ్ళి చేతితో నొక్కి చేతులు కడుక్కొని గడగడా 4 గుక్కలు నీళ్లు తాగి అక్కడ స్వామివారికి ఊరిరిగింపు జరుగుతున్నప్పుడు బయటికి తీసుకెళ్లినటువంటి ఆ కాగడాలు అవి ఓ పక్కకి పెట్టేసి నీటి గొట్టాలతో ఆ నేలంతా కడుగుతుంటే ఆ తడి కాళ్ళకు అంటుకుంటుంటే పంచ పైకి పట్టుకుని అది దాటి కిందకొచ్చి మళ్ళీ ఎడం పక్క ఎర్రటి తివాచీ మీద కాలేసి ఆ ఇత్తడి కచ్చడానికి యువతల వైపు నుంచి నడుస్తూ మళ్ళీ తలపైకెత్తి ఆ గుణపాన్ని చూసి పెద్ద గడప దాటి బయటికి వస్తే లోపలికి వెళ్ళేవాళ్ళు మళ్ళీ గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోతుంటే ఇలా తల తెప్పి చూస్తే ధ్వజస్తంభం బలిహరణ మంటపం కనపడుతుంటే లోపల స్వామి కనపడకపోతే తండ్రి మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తామనుకుంటే రాబోయే బ్రహ్మోత్సవాల కోసం అలంకారాలన్నీ మొదలు పెట్టేసినటువంటి వైనమంతా అక్కడ కనపడుతుంటే ఆ గడప దాటి బయటికి వచ్చి
ఒక్కసారి పూర్వం స్వర్ణతేరు ఎక్కడ పెట్టేవారో అక్కడ నిలబడి కొడుకు పరిగెత్తుకెళ్ళి మంచి లడ్డూలు ప్రసాదం కవరు పట్టుకొస్తే, ఒరే ఇంటికి వెళ్ళి పంచుదాన్లే, ఇంకా అష్టదళ పాదపద్మారాధనలో వస్తాయి కదా, ముందు ఇద్దరం చెరుకో లడ్డు తినేద్దామని ఓ లడ్డు విరుచుకు తింటుంటే ఎవరో వచ్చి ఎదురుగుండా నించుని, బాబు మాకు ప్రసాదం బెటరా అంటే కాస్త ప్రసాదం ముక్క వాళ్ళకి పెడితే వాళ్ళు తింటే మీరు పరవశించిపోతుండగా భార్య వచ్చి ఏమండి కాఫీ తాగుతారా అని అడిగితే మీరు బహిర్ముఖులు అయ్యారనుకోండి. మీకు అవలా వెంకటరమణ దర్శనం? మార్గశీర్ష శుక్ల ఏకాదశి గీతా జయంతి నాడు పావలా టికెట్ లేకుండా వెంకటాచలం వెళ్ళి దర్శనం చేసుకురాలా? కాబట్టి అది స్మరణ. ఆ భక్తిని ఈశ్వరుడు కోరుతాడు. ఇప్పుడు శరీరం అంగుళం కదిలిందా? కదలకుండా వెళ్ళగలరు. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం. ఈశ్వర మిమ్మల్ని బయట కొలవగలను, లోపల కొలవగలను. లోపల కొలుస్తున్నానని బయట తెలియదు, బయటికెడితే తెలియాలంతే. కాబట్టి నన్ను స్వతంత్రుణ్ణి చేశారు మీరు. మీరు నాకు లొంగి నా చేత ఎలాగైనా పూజ అందుకుని నన్ను అనుగ్రహిస్తున్నారు. దేవతా సార్వభౌముడా, నీవే నాకు లొంగి అనుగ్రహించిన తర్వాత ఇక నాకు లోకంలో జీవితంలో నాకు అసంతృప్తి అన్న మాట ఎక్కడుంది? నేను పరిపూర్ణమైన తృప్తి పొందినవాడను. ఇంతకన్నా నాకేం అక్కర్లేదు. ఈశ్వరా నీ గురించి ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా నా తృప్తి కొరకే తప్ప సన్మానముల కొరకు కాదు, బిరుదుల కొరకు కాదు, సత్కారముల కొరకు కాదు, ద్రవ్యము కొరకు కాదు. నీ బతికున్నన్నాళ్ళు నా ఊపిరి వాక్కుగా మారి నీ గురించి చెప్పి చిట్ట చివర నీ స్మరణలో నీ గురించి చెప్తూ నా ఊపిరి ఆగిపోతే నాకు చాలు, ఇంకేం అక్కర్లేదని ఈశ్వరుణ్ణి స్మరణ చేస్తూ అటువంటి శివానందలహరినిచ్చిన శంకర భగవత్పాదుల పాదారవిందములకు సాంజలిబంధకంగా నమస్కరిస్తూ, నాకేమీ చేత కాకపోయినా గట్టిగా ఒక్క శ్లోకం జ్ఞాపకం పెట్టుకోగలిగినటువంటి శక్తి లేకపోయినా, అయ్యో పాపం వాడు అక్కడి నుంచి వచ్చాడు, మనం తెలియని వాళ్ళల్లా కూర్చుంటే వీడు తెలిసినవాడిని అనుకుని ధైర్యంగా మాట్లాడతాడని తెలియని వాళ్ళల్లా కూర్చుని నేను చేసిన ప్రసంగాలు విని నన్ను ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాంజలులను ఆవిష్కరిస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.